ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో. నీ పక్కింటోడు నిన్ను దాటికెళ్ళిపోయినా, మీ ఇంట్లో వాళ్ళు నేను తిట్టినా, మీ ఆవిడ నేను తిట్టినా, ఒకవేళ నీకు మ్యారేజ్ అంటే మీ ఆయన నేను తిట్టినా, ఎవరేం తిట్టినా అతనిలో చూసుకుని నీ ఫేస్ మీద నువ్వు అనుకోకూడదు ఎప్పుడు లైఫ్లో. ఆ సిచ్యువేషన్ తీసుకురావద్దు నీకు నువ్వే. ఎందుకంటే ర్యాంకులు రాకపోవచ్చు, బిజినెస్లో లాస్ అవ్వచ్చు, జాబ్లు మంచిగా చేయలేకపోవచ్చు, తర్వాత సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. అలా అని చెప్పేసి మనం ఏం చేయకుండా ఉండకూడదు. అర్థమైంది నీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, కష్టపడి పని చేస్తున్నావు, పొద్దున్న 5 గంటల నుంచి 12 గంటల దాకా పని చేస్తున్నావు రాత్రి. ఈ టేబుల్ తోడడం దగ్గరించి, ఆర్డర్ తీసుకోవడం దగ్గర నుంచి, కుకింగ్ చేయడం దగ్గర నుంచి అన్నీ చేసావు, కష్టపడ్డావు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసావు. అసలు ఎప్పుడు పడుకున్నావు, ఎప్పుడు లేచావు నీకు కూడా తెలియదు అనమాట. ఏంటి బాబాయ్ ఇది ఇలా కష్టపడిపోతున్నాను అనుకున్న రోజు చాలా గర్వంగా ఉంటుంది. ఓడిపోయినా పర్లా, కాకపోతే ఏ పని చేయకుండా సోంబేర్లా మాత్రం బతకదు భయ్యా.